నమస్కారం. అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం. మీకు ఎటువంటి సమస్యలకైనా చక్కని పరిష్కార మార్గాలు తెలియచేయడానికి ప్రముఖ ఆస్ట్రో కార్మిక్ ఎక్స్పర్ట్ అద్వైత క్రియ వ్యవస్థాపకుడు ఈకే గిరీష్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గిరీష్ గారు. నమస్తే అండి. ఓకే గిరీష్ గారు, చెప్పండి. మన గత 1 వీక్గా చెప్పుకుంటున్నాం. సో అద్వైత క్రియ గురించి మరొకసారి తెలియజేస్తారు. అసలు అద్వైత క్రియ అంటే ఏంటి? మనం అద్వైత క్రియ గురించి దాదాపు 1 మంత్ నుంచి డిస్కస్ చేస్తున్నాము. రియల్ అద్వైత క్రియ అంటే ఒక్కొక్క ప్రక్రియ అనమాట. ఇది ఒక లైఫ్ అంబిషన్ని ఫుల్ఫిల్ చేసే ప్రక్రియ. అంటే మన జీవితంలో కొన్ని కలలుగానే మిగిలిపోతాయి. అటువంటి కలలు కాదు, మీ జీవితానికి చాలా సాకారాలు అని నిరూపించే ఏకైక ప్రక్రియే అద్వైత క్రియ. దీంట్లో కంప్లీట్ ప్రాక్టికల్ మెథడాలజీ ద్వారా వాళ్ళ లైఫ్లో ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో ఆ డిటర్మినేషన్ని కరెక్ట్గా రీచ్ అవ్వడానికి సంపూర్ణమైన ఈజీ మెథడ్స్ ద్వారా అద్వైత క్రియ అనే కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది. అంటే రియల్ స్పిరిచువాలిటీ అనమాట. వాస్తవానికి స్పిరిచువల్ రెవల్యూషన్లో ఎలాగా వస్తుంది, ఒక మనిషికి నిజంగా కోరికలు ఎలా ఫుల్ఫిల్ అవుతాయి అనే దాన్ని బాగా అర్థం చేసుకొని దాని ద్వారా ఏర్పరిచిన విధానమే అద్వైత క్రియ. సింపుల్గా అద్వైత క్రియ అన్నది ఏంటనంటే, అద్వైత క్రియకి రిమైనింగ్ వాటికి ఉన్న వేరియేషన్ లైట్గా చెప్పి దీని అద్వైత క్రియ అంటే ఏంటంటే చెప్తాను మీకు. జనరల్గా అన్ని పూజలు పునస్కారాలు, లేకపోతే హోమ కార్యక్రమాలు, లేకపోతే ఆల్టర్నేటివ్ లైక్ రింగ్స్ కావచ్చు, జెమ్స్ కావచ్చు, అండ్ తావీదస్ కావచ్చు, యంత్రాస్ కావచ్చు, రుద్రాక్షస్ కావచ్చు, ఇట్లాంటివి అవి పనిచేస్తాయి. ఎంతవరకు అని అంటే మీ లైఫ్లో ఒక పర్టికులర్ నుంచి ఇంకొక పర్టికులర్ రీచ్ అవ్వడం వరకు మాత్రమే ఉంటుంది. బట్ 100% అక్యురసీతో పనిచేయడానికి ఛాన్సెస్ లేవు. అలా కనుక ఉన్నట్లయితే ఈరోజు యాక్చువల్ చెప్పాలి అని అంటే ప్రతి ఒక్కరూ అదొక అంటే పుట్టుక నుంచి ప్రతి ఒక్కరు అలాంటివే వేసుకొని ఉంటారు. అలా ఎందుకు రాలేదు అని అంటే బికాస్ ఆఫ్ ద రీజన్ ఏంటనంటే వాటి వల్ల కలిగే ఫలితాలు మైనర్ ఉంటుందన్నమాట, చాలా తక్కువగా ఉంటుంది. సో వాటితో పోల్చుకున్నట్లయితే అద్వైత క్రియ కాన్సెప్ట్లో ఏమవుతుంది అని అంటే ఎవరి కర్మానుసారం వాళ్ళే తనను రిపేర్ చేసుకునే అధికారం ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఈజీగా వీటన్నిటి నుంచి ఓవర్కమ్ అయిపోవచ్చు. ఓకే. సో ప్రాబ్లమ్స్ ఎటువంటివి అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే అవి లైఫ్ గార్డ్ లాంటివి అనమాట. అంటే ఒక కష్టాలు అనే ఒక సముద్రంలో పడిపోయాడు అని అనుకోండి ఒక వ్యక్తి, తను ఎలా రక్షించబడతాడు? సో ఇట్లాంటి పూజలు, లేకపోతే సమ్ ఆస్ట్రాలజర్ కన్సల్ట్ అవ్వడము, లేకపోతే పెద్దలు, లేకపోతే పూజ వగైరా అన్నవన్నీ ఏంటంటే అది కొంత దూరం వరకు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. సపోజ్ అక్కడ నుంచి లిఫ్ట్ అయ్యారు, మరలా ఈ జీవితం అన్నది ప్రతిరోజు దుఃఖాలతో కూడుకున్నది అనమాట. మానవుని యొక్క కోరికలు అనేకము, ఒకటి పోయిన తర్వాత ఒకటి వస్తుంది. ఈ కోరికలే మానవుని యొక్క దుఃఖానికి పూర్వ కారణమని గౌతమ్ బుద్ధుడు కనుక్కున్నాడు. సో తనే చెప్పాడనమాట. దాని ప్రకారం ఏంటంటే మనకి ఈ ప్రాబ్లం అయిపోవడంతో నెక్స్ట్ ప్రాబ్లం, రెండో ప్రాబ్లం తర్వాత ఇంకో ప్రాబ్లం జనరేట్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ టైం మనం ఇంకొక థర్డ్ సపోర్ట్ని తీసుకుంటాము. ఒకవేళ అది కాని పక్షంలో డిసప్పాయింట్మెంట్ అవ్వటం, ఇట్లాంటివన్నీ జరుగుతుంది. అద్వైత క్రియ కాన్సెప్ట్లో అసలు ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఎకనామిక్ ప్రాబ్లం తీసుకున్నాము అని అనుకోండి. ఎగ్జాంపుల్ విజయ్ మాల్యా మనందరికీ తెలుసు, కింగ్ ఫిషర్ అండ్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఇలాంటివన్నీ అనమాట. అతనికి కింగ్ ఫిషర్ ఫ్లైట్స్ ఇవన్నీ ఉన్నాయి. అతను ఎంత ఎకనామిస్ట్, అతను ఎందుకు డౌన్ఫాల్ అయిపోయాడు? బికాస్ ఆఫ్ ద రీజన్ అంటే యాక్చువల్లీ అతని ఛాన్సే లేదనమాట. అతను రాయల్టీ మెయింటైన్ చేసినట్టు ఏ కార్పొరేట్ సెక్టర్లో ఉండే సీఈఓ కావచ్చు, చైర్మన్స్ కావచ్చు, ఎవరు ఎంజాయ్ చేయలేదు. తను ఎంజాయ్ చేశాడు. ఒక పొజిషన్కి వెళ్ళిపోయిన తర్వాత టప్పని పడిపోయాడు. అలా పడిపోవడానికి గల కారణం ఏంటి? బికాస్ ఆఫ్ ఇంటర్నల్ ఫియర్ అనమాట. ఈ మూమెంట్లో తను యాక్చువల్లీ చెప్పాలి అని అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో బంగారు తాపడంతో చేపించాడు. అండ్ బెంగళూరుకు వెళ్ళి ఒక కుక్కట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటే దానికి బంగారు తాపడం చేపించాడు. హీ డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్. మరి దేవుళ్ళు ఎందుకు వాళ్ళని సపోర్ట్ చేయలేకపోయారు? చాలా బాగా ఫేవర్ చేశాడు కదా, కానీ ఎందుకు చేయలేదు అని అంటే బికాస్ ఆఫ్ ద రీజన్ తన కార్మిక్ యాక్షన్స్ అనమాట. ఈ రేంజ్కి వెళ్ళిపోతున్నాను కదా, ఎక్కడైనా పడితే నా జీవితం అయిపోతుందేమో అని ఆ షో ఆఫ్ ఇచ్చుకుంటూ రావడం అనమాట. ఈవెన్ సత్యం రామలింగరాజు ఇటువంటి దే ఆర్ రియలీ చెప్పాలి అని అంటే ప్రీవియస్ వాళ్ళ హిస్టరీస్ కనుక వెళ్ళామని అనుకోండి, దే ఆర్ రియలీ సూపర్బ్. బట్ అలాంటి వాళ్ళు పడిపోయారు. ఎందువల్ల పడిపోయారు? బికాస్ ఆఫ్ ద వాళ్ళ కార్మిక్ యాక్షన్స్ అనమాట. సో ఇలా పడిపోయిన తర్వాత ఏంటంటే జనరల్గా అందరూ ఏమవుతారు అని అంటే అప్రోచ్ అవుతూ ఉంటారు అనమాట. థర్డ్ పర్సన్స్తోనూ ఇలాగ అప్రోచ్ అవుతూ ఉంటారు. అది కొంతవరకు వాళ్ళని తీసుకుని వెళ్తుంది, మరలా పడిపోతారు. మరలా వాళ్ళు డెవలప్ అవ్వడానికి ఛాన్సెసే ఉండదన్నమాట. చాలామంది ఈరోజు చూసుకున్నాం అనుకోండి, చాలామంది బిజినెస్లో చాలా ఉన్నత స్థితిలో ఉండి గొప్పవాళ్ళు తర్వాత వాళ్ళు పడిపోయారు. అంటే బికాస్ ఆఫ్ ఏంటంటే థర్డ్ పర్సన్ యొక్క కంపాటబిలిటీ తీసుకోవడం అనమాట. వాళ్ళ సపోర్ట్స్ తీసుకోవడం వల్ల దేవుడు నాకు కాపాడేస్తాడనే ఉద్దేశంతో చేయడం.
వాస్తవానికి చెప్పాలి అని అంటే మీ కర్మని మీరే రెక్టిఫై చేసుకోవాలి, అంతేకాని మీ కర్మను వేరే వాళ్ళు రెక్టిఫై చేయటము, లేకపోతే కొన్ని ఎలిమెంట్స్ ద్వారా వాళ్ళ కర్మలు సాల్వ్ అవటము అలానే జరగవు. బట్ అవి సపోర్టింగ్ ఫ్యాక్టర్స్గా పనిచేస్తాయి. అలాగని చెప్పేసి అవి రుద్రాక్షలు పనిచేయవు ఇలాంటివి ఏం చెప్పం. ఇట్ ఈస్ ఆల్సో మ్యాండేటరీ ఉంటుంది. ఎందుకనంటే అలా లేదు అని అంటే మన హైందవ సాంప్రదాయంలో దాన్ని ఒక సాంప్రదాయంగా తీసుకొని వచ్చి ఉండరు. బట్ దాన్ని చూసుకొని మనం కనుక స్టెప్ వేయడం కనుక చేసామని అంటే అది యాక్చువల్ చెప్పాలంటే గుడ్డివాడు టార్చ్ లైట్ పట్టుకుని తిరిగినట్టు దాంతో సమానం అయిపోతుంది. సో నో యూజ్. సో కాబట్టి ఏంటనంటే ఒక ప్రాక్టీస్ అనేది అంటే మీన్ వాళ్ళకు వాళ్ళే చేంజ్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ పాసిబుల్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని అంటే వాళ్ళకి జరగడానికి ఛాన్సెస్ ఉండవు. సో అద్వైత క్రియ ఏం చెప్పిస్తుంది అని అంటే ఇన్ కేస్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ అనేది అప్ అండ్ డౌన్ మీద ఆధారపడుతూ ఉంటుంది. ఒకసారి రెసిషన్ వచ్చినప్పుడు పడిపోవటము, మరలా రైజ్ అవ్వడము, మరలా పడిపోవటము ఇట్లాగే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఒక డిటర్మినేషన్ ఉంటుంది. అద్వైత క్రియ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఫెయిల్యూర్ ఉండదు. అంటే వాళ్ళ లైఫ్ గోల్ నేరుగా పోతుంటుంది. ఇన్ కేస్ ఫెయిల్యూర్ అయిపోయారు అనుకోండి, దే నో హౌ టు ఓవర్కమ్ అనమాట. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే రిమైనింగ్ పూజెస్ అనేవి ఒక కష్టాల సముద్రంలో పడిపోయిన వాడికి లైఫ్ గార్డ్ అయితే, అద్వైత క్రియ అనేది ఈత నేర్పించబడిన విద్యార్థి లాంటిది అనమాట. వాడు ఎక్కడ పడినా ఈత కొట్టుకొని వచ్చేస్తాడు. అంటే సెల్ఫ్ ప్లానింగ్ ఉంటుంది. అంటే మనము ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పిల్లాడిని దారిలో వదిలేసాము అని అనుకోండి ఒక దగ్గర. సో అతనికి అర్థం కాదు ఎక్కడికో వెళ్తాడు. ఒకవేళ రీచ్ ఇంటికి వచ్చాడో ఓకే, లేదు అని అనుకోండి మిస్ అయ్యాడు అని అంటాం. బట్ అద్వైత అలాంటిది కాదనమాట. ఈ ప్రక్రియలో ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా వాడికి అర్థమైపోతుంది ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడ వెళ్ళాలి, ఏ విధంగా తన డైరెక్షన్ ఎలా రీడ్ చేంజ్ చేసుకోవాలి అనే విధానాన్ని తెలుస్తుంది. ఇదైతే ఒక రకమైన ఒక యోగ ప్రక్రియతో కూడుకున్నది. సో కొంచెం ఏంటి అని అంటే వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంటుంది. అంటే లైక్ ఎట్లా ఉంటుంది అని అంటే ఒక చిన్న ప్రాక్టీస్ లాగా ఉంటుంది. ఒక మినిమం 2 or 3 days వాళ్ళు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మినిమం 2 or 3. కొంతమందికి 7 days ఉంటుంది, కొంతమంది 15 days ఉంటుంది. ఇట్స్ డిపెండింగ్ ఆన్ వాళ్ళ యొక్క లెవెల్స్ అని దాన్ని బట్టి ఆధారపడుతుంది. ఇన్ కేస్ నాకు వెరీ ఫాస్ట్ ట్రాక్గా కావాలి అని అంటే 3 days, అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళకి ఏంటంటే ఇంకా బెస్ట్ మెథడాలజీస్ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మ్యాక్సిమం ఒక 3 days కూడా వాళ్ళకి కేటాయించిన వాళ్ళకి అవసరం లేదనమాట. అద్వైత క్రియ కాదు కదా, ఏ క్రియ నేర్చుకోవడానికి కూడా పనికిరారు. కాబట్టి అంటే మ్యాక్సిమం ఈ ప్రక్రియ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ జీవితంలో చాలా వేస్ట్ అయిపోయింది, చాలా లాస్ అయ్యారు. ఈ 3 days కనుక స్పెండ్ చేసి వాళ్ళు కనుక నేర్చుకోగలిగారంటే వాళ్ళ లైఫ్లో ఒక కొత్తదనం చూస్తారు, ఒక నిజమైన జీవితాన్ని చూడడం ప్రారంభిస్తారు. అద్వైత క్రియ విల్ హెల్ప్ లాట్ అండి. ఎట్లాంటి వాడినైనా సరే అది మార్చేయగలుగుతుంది. సో రిమైనింగ్ వాటితో పోల్చుకున్నట్లయితే ఇది చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు చాలామంది నెగిటివ్ ఎనర్జీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సో నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటి, అది మనిషిపై ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది అంటారు? ఓకే, నెగిటివ్ ఎనర్జీ అంటే జనరల్గా మనము లోకల్ భాషలో లేకపోతే ఇంకా సింపుల్గా మన తెలుగు లాంగ్వేజ్లో చెప్పుకోవాలి అంటే క్షుద్ర పూజలు. సో నిజంగా అవి ఉన్నాయా, అవి పనిచేస్తాయా అని అనుకుంటే ఛాన్సెస్ ఉంటాయండి. ఎలా ఉంటాయి అని అంటే బికాస్ ఆఫ్ ద రీజన్ మీకు ఒక సంకల్పం ఉంది అని అనుకోండి. అంటే చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. దేర్ ఈజ్ అ నో గుడ్ అండ్ నో బ్యాడ్ అనమాట. లైక్ ఎట్లా అంటే చెప్పొచ్చు అంటే ఇప్పుడు నా బిజినెస్ బాగా జరగాలి అని చెప్పి నేను కోరుకున్నాను అని అనుకోండి. అంటే దాని అర్థం పరోక్షంగా పక్కనోటి బిజినెస్ చెడిపోవాలనే కదా, అంటే ఆ కోరికలు. సో ఇది ఒక ప్రక్రియ అనమాట, ఇట్లాగే ఉంటుంది. సో ఇంకా దాంట్లో మీ యొక్క పాజిటివ్ అవతల వాళ్ళకి నెగిటివ్. అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళు కూడా అంటే ఈ యొక్క 64 కళల్లో మారకము, సంహారం, ఉచ్చాటన ఇట్లాంటివన్నీ ఉండేవన్నమాట గతంలో. ఇలాంటివన్నీ అప్లై చేసేవాళ్ళు. శత్రువు యొక్క బలాన్ని తగ్గించడం కూడా యాక్చువల్లీ ఒక యుక్తి అనమాట. సో అది తప్ప రైట్ అన్న తర్వాత ధర్మ విచక్షణ జ్ఞానాలు పక్కన పెట్టుకున్నట్లయితే అవి ఖచ్చితంగా పనిచేస్తాయి. అక్కడ కూడా సంకల్పం ఉంటుంది. అంటే వీళ్ళ బాధ ఎక్కువ అయిపోయినప్పుడు పలానా వాడు నాశనం అయిపోవాలనో లేకపోతే ఇంకెవరైనా థర్డ్ పార్టీస్తో వెళ్ళి అలా కనుక చేపించినప్పుడు జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఎలా ఆధారపడతాయి అని అంటే మీరు ఎలా రెస్పాండ్ అవుతారో అనే దాన్ని బట్టి ఆధారపడుతుంది. సో అన్నీ మీ దగ్గరకు వస్తాయని కదా. కంపాటబిలిటీ అనేది ఒక థియరీ ఉంటుంది. కంపాటబిలిటీ అని అంటే మీరు తరచూ మిమ్మల్ని క్రిటిసైజ్ చేసుకోవడం, మిమ్మల్ని బాగా తక్కువ చేసుకోవటము, మీరు కర్స్డ్ అని ఉండటము, లేకపోతే స్పిరిచువాలిటీకి దూరంగా ఉండటము, అంటే పాజిటివ్ ఎనర్జీస్కి పూర్తిగా దూరంగా ఉండటము, అండ్ తరచూ నీలాప నిందలను ఎక్కువగా తీసుకోవటము, ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉన్నప్పుడు ఇటువంటి కర్స్ని తొందరగా తీసుకోవడానికి, అంటే ఈ నెగిటివ్ ఎనర్జీస్ని తొందరగా అట్రాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్, వాళ్ళకి ఏమీ కాదు. అంటే మ్యాక్సిమం ఏంటంటే ఈవెన్ ఆస్ట్రాలజికల్ అష్టమశని కావచ్చు, నవమశనులు కావచ్చు, లేకపోతే ఏలినాటి శనులు కావచ్చు, మీరు ఒకవేళ పొరపాటున జ్యోతిష్యుడు చెప్పింది విన్నారనుకోండి, అది సింపుల్ మీ బ్రెయిన్లో స్టోర్ అయిపోతుంది. అంతే. ఏ పని చేసినా నాకు ఏలినాటి శని వల్లే జరిగింది, ఏది జరిగినా అష్టమశని. ఎస్, వాటి ఎనర్జీస్ ఉన్నాయి, లేవని చెప్పట్లేదు. అలాగని చెప్పి అసలు ఏలినాటి శనే లేదు, పని చేయదు మీ మీద అనేసి. పని చేస్తుంది, చేయకుండా పోదు. బట్ మనం ఇంకొంచెం తీసుకున్నాం అనుకోండి, మనం నమ్ముతున్నాం. మీరు ఈ క్షణంలో ఏదైతే నమ్ముతున్నారో, నిజమని భావిస్తున్నారో అది భవిష్యత్తులో నిజమై కూర్చుంటుంది.
ఆ థీరీ మీదే ఉంటుందన్నమాట, యూనివర్సల్ ఫ్యాక్ట్ అదే. అంతేకాని మిమ్మల్ని యాక్చువల్లీ ప్లానెటరీస్ గేమ్ ఆడతాయి అని అంటే ఆ గ్రావిటేషనల్ థియరీ అండి. అంటే ఒక వ్యక్తి ఒక స్లోప్లో వెళ్తున్నాడు, ఆ స్లోప్లో వెళ్ళేటప్పుడు ఆ కింద లాగుతూ ఉంటుంది అనమాట ఎనర్జీ, కాబట్టి మూవ్ ఉండదు, ఫాస్ట్గా ఉండదు. అలాంటిది ఏలినాట్స్ని కావచ్చు, అష్టమశనులు కావచ్చు, ఇవన్నీ అవి ఒక రకమైన విజ్డమ్ని ఇవ్వడం కోసం, ఒక జ్ఞానాన్ని ఇవ్వడం కోసం మనం తయారు చేసుకున్న ప్రోగ్రామ్. అంటే గతంలో మనం కోరుకుంటాం అనమాట ఇట్లా జరగాలి అని చెప్పేసి, అలా జరిగితేనే ఇలా వస్తుందన్నమాట. అంటే సింపుల్గా చెప్తాను, ఇంకా బెటర్మెంట్, ఒక చెడు ఒక మంచికి దారి తీస్తుంది, ఒక్కొక్కసారి ఇంకొకరికి విపరీతమైన అవకాశాలను ఇస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎవ్వరు కనీసం రోసయ్య గారు సీఎం అవుతారని ఎవరు ఊహించలేదు అసలు. బట్ అతనికి సంకల్పం ఉండుంటుంది. అంటే బికాస్ ఆఫ్ ఏంటంటే తరచూ ఇటువంటి మీటింగ్స్ ఇట్లా కండక్ట్ చేయటము అండ్ హీజ్ ఆల్మోస్ట్ అంతటి పొజిషన్లో ఉన్నందువల్ల ఇమీడియట్లీ దాన్ని అట్రాక్ట్ చేయగలిగారు అనమాట. మేబీ నేను ఒకవేళ అవుతానేమో అని ఒక మాట అనుకోవడం వల్ల కూడా ఆయనకు వచ్చేసి ఉండొచ్చు. రెండవది తీసుకున్నాం అనుకోండి, మొన్న జరిగిన జయలలిత పన్నీర్ సెల్వం ఆ పాయింట్ కనుక వెళ్ళాము అని అనుకోండి. సో జయలలితకి యాక్చువల్లీ చూడండి లోపలికి వెళ్ళింది 1 year ఉన్నది, తర్వాత మళ్ళీ క్లీన్ షీట్గా వచ్చేసింది. బట్ ఈ 1 year టైంలో అతనికి అవకాశం వచ్చింది అంటే బికాస్ ఆఫ్ ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే అనమాట, నిజంగా డిటర్మినేషన్ తీసుకోగలిగితే. అంటే ఒకరికి తక్కువ, అంటే వాళ్ళ యొక్క డిటర్మినేషన్ ప్రకారం, వాళ్ళ కార్మిక్స్ ప్రకారం వాళ్ళకి అక్కడ పనిచేసి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తుంది. మరలా వీళ్ళు రీగెయిన్ చేసుకున్నారు అని అనుకోండి, వీళ్ళు పక్కకి వెళ్ళి మళ్ళీ వాళ్ళ పొజిషన్కి వస్తుంది. అంటే వాళ్ళకి ఏదో అదృష్టం ఉందనో వీళ్ళకి దురదృష్టం ఉందని కాదు, అంటే కంపాటబిలిటీ థియరీ ఉంటుంది అక్కడ. ఎగ్జాంపుల్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జయలలితది. ఆమెది యాక్చువల్ చూడండి, ఆమె పడిపోయింది, మరలా తీవ్రమైన డిటర్మినేషన్, నేను ఎలాగైనా ఆ పొజిషన్కి వస్తానని చెప్పేసి ఆమె అనుకొని అది సీరియస్లీ చెప్పాలి అని అంటే ఇట్స్ అ వెరీ ఇంపాసిబుల్. ఒక ఆల్రెడీ కోర్ట్ జడ్జిమెంట్ ప్రకారం 100 crores ఫైన్ వేసేసారు అండ్ జ్యుడిషియల్ ప్రకారం ఒక 5 years ప్రిజన్ అని చెప్పారు. ఇలాంటివన్నీ జరిగిన తర్వాత కూడా తను అట్లా ఓవర్కమ్ అయ్యింది అని అంటే సెల్ఫ్లో విపరీతమైన స్ట్రాంగ్ ఇది ఉన్నందువల్లే. ఇక్కడ దేవుడు వీటనని పక్కన పెట్టేసేయండి, ఆ కాంబినేషన్ వల్లే తనకు అది సాధ్యమైంది. తను రియలీ ఒక బ్రేవ్ ఉమెన్. అంటే నిజంగా చెప్పాలి అని అంటే తమిళనాడు పీపుల్ దే కాల్డ్ యాజ్ అమ్మ. అంటే ఆమె నిజంగా ఆది పరాశక్తి లాగా ప్రవర్తిస్తుంది, అంటే అంతటి వ్యక్తిత్వం ఉంటుంది అనమాట. సో కాబట్టి తొనకడం బెనకడం అనేది ఉండదు, షీ లవ్స్ హర్ సెల్ఫ్. కాబట్టి ఆ పొజిషన్ మళ్ళీ తను రీచ్ అయ్యింది అనమాట. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఎటువంటి సిచ్యువేషన్స్లో డౌన్ఫాల్ అయినా సరే, నేను అవ్వగలను అనే ఒక దృఢమైన సంకల్పం ఏం చేస్తుంది, మనుషులు మార్చేస్తుంది. సో నెగిటివ్ ఎనర్జీలు పనిచేస్తాయి, కానీ అవి పనిచేస్తున్నాయి, నా మీద ఇంకొంచెం తీవ్రమైన ప్రభావం ఉంది అని చెప్పి అనుకున్నామంటే ఇంకా మన గ్యారంటీగా అవి ఇంకా డబుల్గా వచ్చి పైన పడతాయి. సో అలా కాదు, నేను ఓవర్కమ్ కాగలుగుతాను, అలాంటప్పుడు ఏంటంటే ద గాడ్ సపోర్ట్ అంటాం అనమాట. లైక్ ఏంటంటే సూపర్ ఎనర్జీస్ అయిన ఆంజనేయ స్వామి కావచ్చు, లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ యొక్క అప్రోచ్ అనమాట. రెగ్యులర్గా చేసుకోవడం వల్ల మ్యాక్సిమం ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పటికి కూడా మీకు ప్రాబ్లం కాని పక్షంలో అద్వైత క్రియా కాన్సెప్ట్లో ది ఎలో ఎనర్జీ అనేసి ఒకటి ఉంటుంది. ఆ ఎనర్జీతో కనుక ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో నిజంగా వాళ్ళకి ఎంత భయంకరమైన ప్రక్రియలు ఉన్నా సరే ఇమీడియట్లీ వితిన్ 1 month లోపల కొట్టుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. సో దానికి ప్రూఫ్ ఉందన్నమాట. యాక్చువల్లీ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఈవెన్ ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు, అంటే ప్రిజనరీస్కి వెళ్ళిపోవటము, తరచూ ఒకవేళ కోర్టుకు సంబంధించిన కేసెస్ కావచ్చు, ఇట్లాంటివి ఏవైనా సరే ఈ ఎల్లో మెథడాలజీ ద్వారా వాళ్ళు రెక్టిఫై చేసుకుని ఇమీడియట్లీ పాజిటివ్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే నెగిటివ్ ప్రివెన్షన్ కూడా అద్వైత క్రియలో ఉందన్నమాట, వాళ్ళని కంట్రోల్ చేయడం ఎట్లాగా అనేసి. అంతేకాని అద్వైత క్రియ విల్ నెవర్ టచ్ ఇన్ నెగిటివ్ ఎనర్జీ. మేము ఎవ్వరికి నెగిటివ్ కానీ హార్మ్ఫుల్ చేయడానికి కానీ ఎటువంటి ప్రక్రియలు చెప్పం. సో వాళ్ళకి చెప్పేది ఏంటంటే నీకు నువ్వు డెవలప్ అవ్వాలి, సర్వే జన సుఖినో భవంతు అనే కాన్సెప్ట్ మీద వెళ్తుంది. యూనివర్స్, గ్రాటిట్యూడ్ అండ్ లవ్ యువర్ సెల్ఫ్ అండ్ లవ్ అదర్స్. సో అప్పుడు దానివల్ల ఏమవుతుంది అని అంటే పక్కనోడు బాగున్నాడు అని అంటే మనం బాగుంటాం. మన దేశంలో అంటే ఒక భారతీయుడు బాగున్నాడు, నేను నా దేశం ఇంకా బాగుపడుతుంది అనే కాంబినేషన్లో వెళ్ళాలి. ఏమో ఎవరితో ఎవరి అవసరం ఉంటుందో ఎవరికి తెలియదు. సో కాబట్టి ఏంటంటే ఈ గ్రెడ్జెస్ ఇలాంటివి లేకుండా వాళ్ళని ఒక రకమైన స్పిరిచువల్ అండ్ సుపీరియర్ మెంటాలిటీలోకి తీసుకుని వెళ్ళే ప్రక్రియ అద్వైత క్రియ అట్లా ఉంటుందండి. సో ఇప్పుడు ఏంటంటే చాలా మంది జనాలు కన్ఫ్యూజ్లో ఉన్నారు. సో ఒక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. సో వాళ్ళు ఏది నెగిటివ్గా తీసుకోవాలి, పాజిటివ్గా తీసుకోవాలనే కన్ఫ్యూజ్లో ఎక్కువ ఉన్నారు. సో దానికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? యా అంటే ఒకటి యాక్చువల్లీ ఏంటంటే ఒక స్పిరిచువల్ రెవల్యూషన్లో వచ్చిన చేంజెస్ అండి. అంటే ఏంటంటే మొన్న ఈ మధ్య కాలంలో కూడా డిస్కస్ చేయడం జరిగింది ఈ టాపిక్ గురించి. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు
పరమపదం చేరించిన తర్వాత అంటే ఆయన చనిపోయిన తర్వాత యాక్చువల్లీ కలియుగ ప్రారంభమైంది. కలియుగ ప్రారంభం అయిన తర్వాత ఒక్కసారిగా ఏంటనంటే ఒక స్పిరిచువల్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. అప్పటి వరకు ఏంటనంటే ఆర్యుల దండయాత్ర, తర్వాత వచ్చేసి ద్రవిడుల యొక్క విధానము, తర్వాత చాలా మతాలు అంటే ఈవెన్ శ్రీకృష్ణుడు ఉన్న టైంలోనే జైనిజం కూడా ఉండేది. సో వాళ్ళు సాల్వేషన్ అనే కాన్సెప్ట్ గురించి ఎక్కువగా డిస్కషన్ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే సాల్వేషన్ అంటే మోక్షం అనమాట. మోక్షం గురించి ఎక్కువగా డిస్కషన్ జరుగుతూ ఉంది. తర్వాత ఏంటి అంటే శ్రీకృష్ణుడు అంతటి గొప్పవాడు చనిపోవడము. రెండవది ఏంటనంటే అత్యంత పెద్ద యుద్ధం అంటే చెప్పాలి అంటే కురుక్షేత్ర మహాసంగ్రామం. ఇట్స్ నిజంగా చెప్పాలంటే సైంటిఫిక్ వేలో చెప్పాలి అంటే ఇట్ ఈస్ అ బిగ్ అటామిక్ వార్ ఇన్ దిస్ యూనివర్స్. అంత పెద్ద వార్ అనమాట. ఈవెన్ ఫిరోషిమా నాగసాకి మీద జరిగింది యాక్చువల్ చెప్పాలి అని అంటే చాలా మైనర్. ఒక్క బాణం చేసేదన్నమాట, అంతటి విపత్తుని క్రియేట్ చేసింది. సో అది జరిగిన తర్వాత ఒక్కసారిగా మనుషుల్లో జ్ఞానసిద్ధి మొత్తం తగ్గిపోయింది అనమాట, బికాస్ ఆఫ్ ఆ రేడియేషన్ ఎఫెక్ట్స్ వీటన్నిటి వల్ల. దాని తర్వాత ఏంటంటే మనిషిలో ఒక రకమైన వంధ్యత్వం రావటము, ఆలోచన విధానాలు తగ్గిపోవటం, ఇట్లా జరుగుతూ వచ్చింది. దాని తర్వాత కలియుగంలోకి ఇంకా ప్రవేశం జరిగిన తర్వాత ఏంటంటే గౌతమ్ బుద్ధుని యొక్క కాన్సెప్ట్ ఒకటి రావడం జరిగింది. గౌతమ్ బుద్ధుని కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఏంటంటే ఆయన ప్రతిదానికి మోక్షం అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చాడు. మీ యొక్క జీవితానికి మీరే మార్గదర్శకులు, అన్నీ ఎవ్రీథింగ్ బాగా చెప్పారు, కానీ లాస్ట్ దగ్గరకు వచ్చేప్పటికే మోక్షాన్ని సాధించుకోవాలంటే మీ వల్లే అవుతుంది, భగవంతుడు లేడు అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత ఏమైపోయిందంటే ఒక్కసారిగా గౌతమ్ బుద్ధుని యొక్క థియరీ బాగా వర్కౌట్ అవ్వడం జరిగింది. సో ఇమీడియట్లీ ఏం చేయడం జరిగింది అని అంటే ఆయన పెద్ద పెద్ద రాజులు లైక్ అశోక అండ్ మౌర్య ఇటువంటి వాళ్ళందరితో అప్రోచ్ అవ్వడము, అతని యొక్క మత విధానాలను అందరికీ స్ప్రెడ్ చేయడం వల్ల ఏమైపోయింది అంటే ఆ కింగ్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా దీన్ని ఎక్కువగా స్ప్రెడ్ చేయడం కోసం ఒకవేళ చేయని పక్షంలో ఎవరైనా బౌద్ధ మతంలోకి రాని పక్షంలో వాళ్ళని సంహరించేది ఇట్లాగన్నీ చేయడం జరిగిందనమాట. ఒక రకమైన చాలా పెద్ద ఒక ఇది జరిగిందనమాట, సంహారాలు ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చాయి. సో ఇలా జరిగిన తర్వాత ఏమైంది అంటే బౌద్ధిజం యొక్క ఎఫెక్ట్ వివిధ దేశాల్లో కూడా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అలా స్ప్రెడ్ అవుతున్న మూమెంట్లో జైనిజం, జొరాస్ట్రియన్, కన్ఫ్యూషియస్, జెన్ అండ్ ఇస్లామిక్, క్రిస్టియానిటీ ఇట్లాంటివి పుట్టుకొని రావడం జరిగాయి అనమాట. అంటే బౌద్ధిజం యొక్క పాళ్ళు, హిందూ స్పిరిచువాలిటీ పాళ్ళు ఇలాంటివి ఎక్కువగా వచ్చాయి. తర్వాత ఏంటంటే ఆదిశంకరాచార్యులు వచ్చిన తర్వాత ఏం జరిగింది అని అంటే ఆల్మోస్ట్ భారతదేశంలోనే ఉన్న మన హైందవ మతంలో 72 మతాలుగా ఉండేది. అంటే శాక్తేయం ఒకటి, గణాధిపత్యం ఒకటి, తర్వాత శైవం ఒకటి, వైష్ణవ్యం ఒకటి, కాపాలిక విధానం ఒకటి, అఘోరా విధానం వేరే, ఇట్లా చాలా డిఫరెంట్ మతాలు ఉండేవి. ఈయనకు అర్థమైన తర్వాత ఈ కాన్సెప్ట్ ఇవంతా కాదు, అందరిని ఒక మోల్డ్కి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆదిశంకరాచార్యులు ఒక మోల్డ్కి తీసుకుని వచ్చారు. అయితే దురదృష్టం ఏంటి అని అంటే మోక్షం అనే ఒక సబ్జెక్ట్ అంటే ఒక పెద్ద ఎలిమెంట్ ఏమైపోయింది అని అంటే అందరిలో బాగా స్ప్రెడ్ అయిపోయింది. వరల్డ్ మొత్తం మోక్షం అనేది ఒకటి ఉంది అని చెప్పి నమ్మడం ప్రారంభించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మోక్షం అనే సబ్జెక్ట్ని హైందవ మతంలోకి అడాప్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగిందో అంటే ఇప్పుడు నేను ఈ చెప్తున్న కాన్సెప్ట్ యాక్చువల్లీ రియల్ స్పిరిచువల్ నాలెడ్జ్ అనమాట. చాలా హై లెవెల్ నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్ కనుక ఉన్నట్లయితే హీ విల్ సే ఎస్. ఎన్లైట్మెంట్ కలిగిన వాళ్ళు మాత్రమే దీన్ని నేను చెప్పే కాన్సెప్ట్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేయగలుగుతారు. రిమైనింగ్ పీపుల్కి అర్థం కాదనే ఉద్దేశంతోనే ఇంత లార్జ్గా వివరిస్తున్నాను. అంటే మోక్షం అనే సామాను మా షాప్లో కూడా దొరుకుతుంది అనే విధానంగా వచ్చేసాయి అనమాట. ప్రతి ఒక్క మతాల్లోనూ ఈ అంటే మోక్ష సిద్ధాంతాలు తీసుకురావడం జరిగింది. ఇలా తీసుకొని వచ్చిన తర్వాత ఇది ఒక పెద్ద రెవల్యూషన్ అయిపోయింది అనమాట. సో ఒక సన్యాసి గారు ఏమంటారు అని అంటే సంపదలు ఇలాంటివి వదిలేయాలి. ఎందుకనంటే బికాస్ ఆఫ్ సన్యాసం తీసుకోవాలి అని అంటే సంపద అవసరం లేదు, డబ్బు అవసరం ఉండదు, దేవుడికి ఓన్లీ మీరు పూజ చేయండి అని చెప్పంటారు. ఇంకొక ఆయన ఏమంటారు అని అంటే మనకి ఇది కాదు, మనకి ఇన్నర్ స్ట్రెంత్ కావాలని ఒక ఆయన అంటారు. సో ఒక్కొక్కరిని ఒక్కొక్క స్టైల్లో ఫాలో అవడం. అంటే మనం అందరం మ్యాక్సిమం ఏంటంటే ఒక సన్యాసిని ఫాలో అయ్యామనుకోండి మనం కూడా కొంతకాలం సన్యాసి అయిపోతాం. సో ఎందుకనంటే అతను ఫాలో అవడం వల్ల. అండ్ ఇంకొక అతన్ని ఫాలో అయ్యాము అని అనుకోండి అంటే ఆయన చెప్పే కాన్సెప్ట్ని అలా ఫాలో అవడం జరిగింది. దీనివల్ల ఏమైపోయిందనంటే టూ మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ స్టార్ట్ అయ్యాయి. ఏది రైటు అంటే భాగవత పురాణాల్లో మీరు అన్నీ చూసుకున్నారు అని అనుకోండి, ధనం చాలా దరిద్రమైనది, అది మన దగ్గర ఉండకూడదు, అన్ని దురాలవాట్లకు కానీ వీటన్నిటికి కానీ డబ్బే కారణం అని చెప్పి చెప్తూ ఉంటారు. బట్ నిజంగా డబ్బు తప్పు అయిపోతే లక్ష్మీదేవిని విష్ణు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు చెప్పండి. అండ్ రెండవది ఏంటంటే కుబేరుని మనం ఎందుకు పూజ చేయాలి, కుబేరుడు అనేవాడు అసలు ఎందుకు ఉండాలి, యాక్చువల్లీ డబ్బు ఉంటే ఆయన కూడా మారిపోవచ్చు కదా. కాబట్టి ఏంటంటే హైందవ మతంలో ఒక అద్భుతమైన రెవల్యూషన్ రావడం జరిగిందనమాట. అక్కడ నుంచి కన్ఫ్యూషన్స్ తీసుకొని వచ్చారు గురువులందరూ.
వాళ్ళకి సగం అర్థమై సగం చెప్పి సగం ఇంకా సగం చెప్పి, సో అది ఎలా అయిపోయింది అని అంటే ఒక ఐస్ ముక్కను తీసుకొని వస్తే ఎలాంటి వాటర్ పడింది అన్నారు చూసారు, ఆ టైప్ అయిపోయింది అనమాట పరిస్థితి. సో దానివల్ల ఏంటంటే ఇంతటి కన్ఫ్యూజన్స్. వాస్తవానికి చెప్పాలి అని అంటే రియల్ స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవటం. ది రియల్ మీనింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ ఫైండింగ్ అబౌట్ ద గాడ్. ద రియల్ మీనింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ ఫైండింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద విజ్డమ్ అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నాలెడ్జ్? జర్నీ టువర్డ్స్ ద వరల్డ్ ఈజ్ నాలెడ్జ్ అండ్ జర్నీ టువర్డ్స్ యువర్ సెల్ఫ్ ఈజ్ విజ్డమ్. అంటే దేవుణ్ణి వెతకడం, దేవుణ్ణి సాధించుకోవటం, లేకపోతే దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోవటం ఆధ్యాత్మికత కాదు. నువ్వెవరు, నువ్వు ఎందుకు వచ్చావు, నీ లక్ష్యం ఏంటి అని తెలుసుకోవటమే ఆధ్యాత్మికత. అదే నిజమైన ఆధ్యాత్మికత. మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు అలా పరిశీలన చేసుకోవడం జరుగుతుందో మీకు అర్థమయ్యేది ఏంటి అని అంటే మీరే భగవంతుడు అనే విషయం మీకు అర్థమవుతుంది. అప్పటి వరకు మనకు భగవంతుడు బయట కోణంలో కనబడుతూ ఉంటాడు. ఎప్పుడైతే తన ఆత్మ కోణంలో చూడడం జరుగుతుందో తనకు అర్థమైపోతుంది ఎస్ భగవంతుడు తనే అనే విషయాన్ని. సో ఇదనమాట జర్నీ టువర్డ్స్ యూనివర్స్. అంటే ఈ బాహ్య ప్రపంచం గురించి తెలుసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకి జ్ఞానం వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. సో అదే తన గురించి తను తెలుసుకున్నాడు అనుకోండి, అది బ్రహ్మజ్ఞానమై కూర్చుంటుంది, మొత్తం తెలిసిపోతుంది. ఎందుకంటే నాలో ఉన్న క్యారెక్టర్స్ మీలో ఉంటుంది, చూస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్స్లో ఉంటుంది, అందరిలో ఉంటుంది ఆ క్యారెక్టర్. అయితే ఒకటి అప్ అండ్ డౌన్లో ఉంటుంది అనమాట. ఒక్కొక్కరిలో కొన్నిసార్లు కొంతమంది కోపం ఎక్కువగా ఉంటుంది, కొంతమంది కోపం తక్కువ ఉంటుంది, కొంతమందికి లవ్ ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి తక్కువగా ఉంటుంది. ఇట్స్ డిపెండింగ్ ఆన్ దేర్ ఫ్యాక్టర్స్ హౌ దేర్ బిల్ట్. అంటే వాళ్ళు ఎలా పెరిగారు, ఎలాగో వచ్చారు, వాళ్ళని వాళ్ళు ఎలా బిలీవ్ చేస్తున్నారు అనే కాన్సెప్ట్ మీద ఆధారపడుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అ హైలీ ఎవల్యూషన్ వచ్చిన సబ్జెక్ట్ అనమాట. అంటే ఈ విధంగా ట్రాన్స్ఫార్మ్ చెందిపోవడం వల్ల అందరి కన్ఫ్యూషన్స్ అనమాట. రెండవది ఏంటంటే మనకి టెంపరవరీ, అంటే మ్యాగీ నూడిల్స్ ఎలాగ మనకు 2 నిమిషాల్లో అయిపోవాలో అలాగే ఏంటంటే ప్రాబ్లమ్స్ 2 నిమిషాల్లో సాల్వ్ అయిపోవాలనే మెంటాలిటీ మనకి ఫామ్ అయిపోయింది. సో ఏదైనా సరే ఇమీడియట్లీ మీకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం నేను ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఆ సాల్వ్ చేసుకోవడానికి ఇంకేదైనా షార్ట్ కట్ మెథడ్స్ ఉన్నాయా అనే దాని గురించి వచ్చినప్పుడు ఏంటంటే అవును మీరు ఇంత కమర్షియల్గా ఆలోచిస్తున్నప్పుడు అంటే మీకు ఇమీడియట్లీ రిజల్ట్ కావాలన్నప్పుడు మాస్టర్స్ పెద్ద వాళ్ళు కూడా ఏమనుకుంటారు, సర్లే వీళ్ళకి ప్రస్తుతానికి డైవర్షన్ చేయడానికి ఏదో ఒక ప్రక్రియ మనం చెప్పేద్దాము అని చెప్పేసి దే డిస్కస్డ్. దానివల్ల ఏమైపోయింది అని అంటే ఒక్కొక్కరు ఇలా ప్రాక్టీస్ చేయడం మొదలెట్టేశారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్పడం అనమాట. ఇమీడియట్లీ ఓకే ఒక పని చేయండి, వీళ్ళు వినరు. ఇప్పుడు యాక్చువల్లీ చూడండి, నాకు చాలామంది కాల్ చేస్తుంటారు, మళ్ళీ దే ఆర్ లిజనింగ్ దిస్ ప్రోగ్రామ్ ఎవ్రీడే వింటూ ఉన్నారనమాట. మరలా ఫోన్ చేస్తారు, మా అబ్బాయిది వచ్చి భరణి నక్షత్రము, నేను 22/4/1992లో పుట్టాడు, ఏంటి పరిస్థితి అని అంటారు. యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీ అనేది ఒక ఎవిడెన్స్. సో ఇలాగ వీటన్నిటికీ అలవాటైపోయి వీళ్ళు చెప్పిన కొన్ని పద్ధతులు ప్రాక్టీస్ చేసి ఒకరోజు దేవుడి మీద విరక్తి వచ్చేస్తుంది. నిజంగా అసలు లేదు, నాకు అసలు ఏమీ కావట్లేదు అనే ఫీలింగ్ జనరేట్ అవుతుంది. అలా కాకుండా మనిషికి ఒక జ్ఞానం అన్నది కలగాలనే ఉద్దేశంతో నిజాన్ని ఈరోజు నేను డిస్కస్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ చెప్పాలి అని అంటే ఇది ధైర్యంతో కూడుకున్న స్టెప్ అనాలన్నమాట ఇటువంటి కాన్సెప్ట్ని చెప్పడం. ఇది నిజమైన మేధావులు అయితే దే ఆల్సో యాక్సెప్ట్. బట్ కారణం ఎందుకు ఇన్ని చిన్ని పూజలు ఇలాంటివన్నీ ఎందుకు వచ్చాయి, ఒకవేళ నిజంగా అది రాంగే అయితే ఇలా చేస్తుంటారు. బేస్ లెవెల్ వాళ్ళకి ఇలాంటివి మ్యాండేటరీ అవుతాయి. కొంచెం లెవెల్లో అంటే ఇంకా మీరు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారు అని అంటే మాత్రం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాధనమున పనులు సమకూరు ధరలోను అన్నట్టుగా ఏదైనా సరే వాళ్ళు రిజల్ట్ని సాధించుకోవాలి. మీరు ఎగ్జాంపుల్ చూడండి, ఇంద్రుడికి ఒక బ్రహ్మహత్య మహాపాతకం చేరుకున్నప్పుడు 1000 సంవత్సరాల పాటు మానస సరోవరంలో ఒక తామర పువ్వులో కూర్చొని తపస్సు చేశాడు. ఆయన పోయేసి ఒక దుర్గాదేవికి ఒక చిన్న ఇది పెట్టేసో లేకపోతే ప్రత్యంగిర హోమమో లేకపోతే అంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్ ఇక్కడ, రిమైనింగ్ అన్నీ చెయ్యొచ్చు కదా. లేకపోతే ఒక 24 ముక్కలు రుద్రాక్షను ఒకటి వేసుకునేసి పోయేసి స్వర్గలోకాన్ని పాలించేయచ్చు కదా, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. లేదు శ్రీకాళహస్తికి వెళ్ళి రావుకేతు పూజ చేసుకోవచ్చు కదా. ఆయన అనుకుంటే దేవుడు సాక్షాత్ శివుడి దగ్గరికే వెళ్ళిపోయే ప్రోటోకాల్ ఉంది ఆయనకి, డైరెక్ట్గా వెళ్ళి స్వామిని కలవగలుగుతాడు. కానీ ఆ కర్మని కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి 1000 సంవత్సరాలు అక్కడ పూజ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మనకి అదే ఉన్నాయి కానీ మనం ఏంటనంటే నా ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు అని. మీ సమస్య ఇంత, మీరు చేస్తున్నది ఇంత, ఇది సాల్వ్ కాదు. ఎలా చేసుకోవాలంటే సాధన ద్వారా దాన్ని క్లియర్ చేసుకుంటూ రావాలి. ఒక్క రోజులో ఎవరు మహానుభావులు కాలేరు. కానీ మనకి ఈరోజు ఏంటనంటే ఈరోజు మీకు ₹1,00,000 కావాలంటే ఇస్తాము, నేను రేపటికల్లా మహానుభావుని కాగలుగుతానంటే అదేదో నాకే తెలిసి నేనే అయిపోతాను, మీ దగ్గరికి ఎందుకు వస్తాను. సో ఇలా ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటనంటే అలా కాలేరు, సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అద్వైత క్రియలో వాళ్ళు ఎలా రీచ్ అవ్వాలి, ఏ విధమైన డిటర్మినేషన్ చేరుకోవాలి, నిజంగా ఎలా సాధన చేస్తే వాళ్ళ లైఫ్ని ఏ విధంగా సాధన చేసుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయండి.
ఓకే గిరీష్ గారు, ఇప్పుడు మిమ్మల్ని చాలా మంది కలవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఆ. సో మిమ్మల్ని కలవాలంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలంటే? జస్ట్ ఇప్పుడు వీఆర్ ఆల్రెడీ స్టార్టెడ్ అవర్ ఆర్గనైజేషన్. సో ఇమీడియట్లీ వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు టెలిఫోన్ ద్వారా కానీ, SMS రిక్వెస్ట్ ద్వారా కానీ మాకు, లేదా వాట్సాప్ ద్వారా కానీ కన్సల్ట్ అయినట్లయితే మేము ఇమీడియట్లీ వాళ్ళు కాల్ బ్యాక్ చేసి మా ఎగ్జిక్యూటివ్స్ విల్ కాల్ దెమ్ అండ్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది అండి. ఓకే గిరీష్ గారు, మీరు మా స్టూడియోకి వచ్చి అద్వైత క్రియ గురించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఇది వాళ్ళ అద్వైత క్రియ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు మరి. నమస్తే. Om Satya Namaha Om Gatya